कांताय कल्याण निधये निधयेऽर्थिनां श्री वेंकट निवासाय श्रीनिवासाय मंगलम मंगलम कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम। अंदरिकी नमस्कारम। ఈ రోజు మనము 14/6/2017 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి వారి రోజువారీ ఫలాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం। ఈ రోజు హేమలంబనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, బహుళ పక్షము, పంచమి తెల్లవారుజామున 4:22 వరకు అనగా రేపు తెల్లవారుజామున తెల్లవారితే 15 అనగా 4:22 వరకు పంచమి ఉంటుంది। తదుపరి షష్ఠి ప్రారంభమవుతోంది। అలాగే ఈ రోజున శ్రవణ నక్షత్రము రాత్రి 3:33 వరకు ఉండి తదుపరి ధనిష్ట నక్షత్రం ప్రారంభమవుతోంది। ఈ రోజున వర్జము రాత్రి 7:50 నుంచి 9:33 వరకు వ్యాప్తిగా ఉన్నది। ఈ రోజున దుర్ముహూర్తము 11:41 నుంచి 12:33 వరకు అనగా ఉదయ సమయంలో ఉంటున్నది। ఈ రోజు అమృత ఘడియలు ఉదయం తెల్లవారుజామున 4:12 ప్రారంభమై సూర్యోదయం 6 గంటల వరకు వ్యాప్తిగా ఉంటున్నది। ఈ రోజు రాహుకాలం మధ్యాహ్నం 12:07 నుంచి 1:45 వరకు వ్యాప్తిగా ఉన్నదన్న విషయాన్ని గ్రహించండి। ఈరోజు మేషరాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి। మేషరాశి వారికి ముఖ్యంగా వృత్తి ఉద్యోగాలలో సంపూర్ణ విజయం ప్రాప్తించబోతోంది। అనుకూలవంతమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది। వృత్తి ఉద్యోగాలలో అనుకున్నటువంటి స్థాయికి చేరుకునే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తోంది। ఉన్నత స్థాయి విద్యలకి చేయాల్సినటువంటి ప్రయత్నాన్ని కూడా మీరు చేసేటువంటి ప్రయత్నం సఫలమయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి। అయిన వారితో మంచి ఆదరాభిమానం పొందే అవకాశము, కొత్త స్నేహితుల్ని ఏర్చుకునేటువంటి అవకాశంలో మంచి వాతావరణం ఏర్పడుతోంది। ఉన్నతమైనటువంటి వ్యక్తులతో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఆహ్లాదకరంగా సంపూర్ణంగా విజయాన్ని పొందే అవకాశాలు సుస్పష్టంగా ఉన్నాయి। ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్లలో అధికాభివృద్ధి బాగా కనబడుతోంది। మంచి అనుకూలవంత వాతావరణంగా ఈరోజు చెప్పబడుతోంది। ఈ రోజున మీకు ఉన్నటువంటి పాత స్నేహితుల యొక్క కలయిక కూడా కనబడుతోంది। కొత్త స్నేహితులు, పాత స్నేహితుల కలయిక మిమ్మల్ని ఆనందానికి గురి చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి। ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో కానివ్వండి, షేర్ మార్కెట్ లో కానివ్వండి అధిక లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది। కాబట్టి అందులో మీరు పెట్టుబడులు పెట్టవచ్చును, అధిక లాభాలు పొందే అవకాశాలు సుస్పష్టంగా ఉన్నాయి। అలాగే ఈ రాశి వారికి విదేశీయాన సంబంధ ప్రయాణాలు కానివ్వండి, స్వదేశంలో చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నం గురించి చేసేటువంటి ప్రయాణాలు కూడా సఫలత దిశగా ప్రయత్నాన్ని కొనసాగించండి। తత్ఫలితంగా మంచి అనుకూల వాతావరణము, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కూడా పొందే అవకాశాలు ఉన్నాయి। విద్యార్థులు విదేశీయానంలో విద్య కోసమే వెళ్ళేటువంటి వారు తప్పకుండా ఈరోజు ప్రయత్నం చేయొచ్చు। తప్పకుండా ఆ ప్రయత్నం మీకు మంచి అనుకూలవంతంగా మార్పు చెందుతోంది। అలాగే ఈ రాశి వారిలో పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు లేదా ఏదైనా ప్రభుత్వ ఉన్నత స్థానానికి వెళ్ళడానికి చేసేటువంటి పరీక్షలు రాయదలుచుకున్నవారు తప్పకుండా ఈరోజు మంచి ఫలితాన్ని పొందే అవకాశం సుస్పష్టంగా కనబడుతోంది। అలాగే రాశి వారిలో ఏదైనా ఇంతకు ముందు అనారోగ్య విషయంలో ఉన్నట్టయితే సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా మారే అవకాశం ఉంటుంది। మీ ధర్మపత్నికి లేదా వారి నుండి అంటే మీ అత్తగారి తరఫు నుండి ఏదైనా ఆర్థిక లావాదేవీలో ఇంతకు ముందు చికాకు ఉన్నట్టయితే తప్పకుండా అవి పరిష్కారమై మీ యొక్క ఆస్తిపాస్తుల విషయంలో మీకు మంచి న్యాయం జరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి। అలాగే ఈ రాశి వారిలో ఉదయ సమయంలో 6:11 నుంచి 7:09 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది। ఈ రాశి వారికి 7 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ సమయాన్ని, ఈ అంకెను వెచ్చించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి। తప్పకుండా సత్ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి। వృషభ రాశి వారికి ముఖ్యమైనటువంటి ప్రతి విషయంలో కూడా ఆర్థిక ప్రయోజనం బాగా కనబడుతోంది। అనగా ఏదైనా ఇంతకు ముందు న్యాయస్థానాల్లో లావాదేవీలు ఉన్నట్టయితే తప్పకుండా అంటే కోర్టు బయటే మీ యొక్క ప్రతి పని కూడా పరిష్కారమైనటువంటి దిశగా ప్రయత్నం సాగుతోంది। దాంట్లో మీరు సత్ఫలితాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి। అనగా బయటి వ్యక్తుల సహకారంతో పెద్దల సమక్షంలో ఏదైనా వివాదాలని పరిష్కరించుకునేటువంటి అవకాశాలు ఈ రోజు బాగా కనబడుతున్నాయి। వృత్తి ఉద్యోగాలలో మంచి అనుకూలత కనబడుతోంది। దైవ కార్యంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా బాగా సుస్పష్టంగా కనబడుతున్నాయి। లేదా ఇంట్లో ఏదైనా కళ్యాణ సంబంధమైన లేదా ఆరోగ్యం గురించి చేసేటువంటి హోమాదులు, పూజాది కర్మలు కూడా అన్ని శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు మీ ఇంట్లో బాగా కనబడుతోంది। ఈ రోజున మీకు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా ఆచరణలో పెట్టే ప్రయత్నాన్ని చేయండి। మంచి ఫలితాలు ఆశించవచ్చును। ఈ రోజున మీరు స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లో లాభాలు పెట్టడానికి ప్రయత్నం చేయండి। తప్పకుండా ఆ యొక్క పెట్టుబడి పెట్టే ప్రయత్నంలో లాభాలని ఖచ్చితంగా మీరు ఆశించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి। ఏదైనా నూతన వాహనాన్ని, నూతన ఆభరణాన్ని కొనే ప్రయత్నం చేయండి। మంచి అనుకూలవంత వాతావరణం ఏర్పడుతోంది। ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య మంచి అన్యోన్యత, అనురాగాలు
ఉద్యోగాలు పెరిగే అవకాశాలు బాగా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రోజున మీరు చేసేటువంటి శుభ సంతాన గురించి ఏదైనా ప్రయత్నం చేసేటైతే తప్పకుండా మీకు పుత్ర సంతాన ప్రాప్తి కూడా బాగా కనబడుతోంది. లేదా కళ్యాణం గురించి చేసే ప్రయత్నాలు కూడా కళ్యాణ పరంపరగా మీకు అభివృద్ధి పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లలో అధిక లాభాలు ఉన్నప్పటికీ ఆయిల్ మరియు ఇనుప సామాన్లపైన మీరు పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయకండి. దానివల్ల నష్టాన్ని పొందే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి విదేశీయాన సంబంధ విషయాల్లో లేదా స్వదేశంలో ఏదైనా విద్యార్థుల కోసం చేసే ప్రయత్నాలు తప్పకుండా సఫలత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రయత్నాన్ని మొదలు పెట్టండి. ముఖ్యంగా ఈ రాశి వారికి నూతన ఉద్యోగ అన్వేషణ ఉన్నట్టయితే తప్పకుండా మీకు శుభవార్త వినే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విదేశాల్లో కూడా మీకు ఉద్యోగ అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆ ప్రయత్నం దిశగా మీరు ముందడుగు వేయండి. ముఖ్యమైనటువంటి సమాచారంతో అనగా ఏదైనా స్వల్పమైనటువంటి అనారోగ్యం గురించి మీకు వచ్చేటువంటి వార్త జాగ్రత్తగా ఉండవని హెచ్చరిస్తోంది. కాబట్టి వైద్యుని సంప్రదించండి. ఆ యొక్క సమాచారాన్ని అనగా మీకు అనారోగ్యం ఉందన్న సమాచారాన్ని అశ్రద్ధ చేయకండి. తద్వారా మీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మీ యొక్క తోటి బంధువుల నుంచి అనగా పితృ సంబంధమైన వర్గీయుల నుంచి ఆదరాభిమానాలు పొందే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మంచి సానుకూలవంతమైనటువంటి జీవనం కొనసాగే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పుత్ర సంతాన ప్రాప్తి, పిల్లలతో మంచి హాయిగా గడిపేటువంటి కాలంగా ఇది చెప్పబడుతుంది. వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి, ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు బాగా మెండుగా ఉన్నాయి. ఈ రాశి వారికి 3 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి మధ్యాహ్నం 12:09 నుంచి 1:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను వినియోగించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. మిథున రాశి వారి ఫలాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మిథున రాశి వారికి ఆర్థిక నష్టం సూచించబడుతోంది. ఆకస్మిక ధన నష్టం కనబడుతోంది. ఎవరికి కూడా మీరు అప్పులు ఇచ్చే ప్రయత్నాలు చేయకండి. దానివల్ల మీరు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నంలో ఎవరికైనా లంచ రూపకంలో కానీ లేదా ఏదైనా కానుక రూపంలో కానీ మీరు ఇచ్చేటువంటి ఆ ధనము, ఆ వస్తువు నష్టాన్ని గురి చేస్తోంది. ఉన్న ఉద్యోగం కూడా మీకు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి లంచం ఇచ్చి ఉద్యోగాన్ని పొందే ప్రయత్నాన్ని అసలు చేయకండి. అంటే ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసేవారు కూడా బ్యాక్ డోర్ ద్వారా ఏదైనా ఉద్యోగం అన్వేషణ చేస్తున్నట్టయితే ఆ యొక్క ప్రయత్నాన్ని విరమించుకోవడం చాలా మంచిది. దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఈ యొక్క ఏ ప్రయత్నం మీరు చేస్తున్నారో తప్పు ప్రయత్నం అది మీ భవిష్యత్తులో ఇబ్బందిని గురి చేసేటువంటి అవకాశం కూడా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే వీరికి విదేశాల్లో పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం కొంత సానుకూలంగా ఉంటుంది. అనగా మీరు వ్యాపారస్తులు ఎవరైనా మీ ఒక వ్యాపార భాగస్వామి విదేశాలలో వ్యాపారం చేస్తున్నట్టయితే ఆ యొక్క వ్యక్తికి మీరు పెట్టుబడి రూపంలో ధనాన్ని ఇచ్చేటైతే తప్పకుండా అది ఇవ్వండి. దానివల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. అలాగే ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి అంటే స్వదేశంలో ఉన్నవారు షేర్ మార్కెట్లో కానివ్వండి ఏదైనా పెట్టుబడులు పెట్టే ప్రయత్నాన్ని చేయకండి. దానివల్ల ఆర్థిక నష్టాన్ని పొందుతున్నారు. ముఖ్యంగా బంధుమిత్ర సమాగమం బాగా ఉంటుంది. అందరితో కూడా ప్రేమానురాగాలు పంచుకునే ప్రయత్నాన్ని బాగా చేయండి. తద్వారా మంచి ప్రయోజనకరమైన జీవన సాంగత్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, విహారయాత్రకు వెళ్లే అవకాశము, కుటుంబ సభ్యులందరూ కలిసి ఏదైనా పుణ్యకర్మ లేదా పుణ్యతీర్థయాత్ర చేసే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఆ ప్రయత్నాన్ని బాగా చేయండి. దైవ సంకల్పంతో మీ పనులను కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజు మీరు రుద్రపారాయణం చేయించుకోండి లేదా విష్ణు సహస్రనామ పారాయణాన్ని వినండి. తద్వారా మంచి ప్రయోజనము, మానసిక ప్రశాంతత ఏర్పడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మధ్యాహ్న సమయంలో 1:57 నుంచి 2:49 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలు సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత, అనురాగాలు పెంపొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే భార్య బంధువులతో కూడా మీరు ప్రేమానురాగాలు పొందే అవకాశాలు ఉన్నాయి. సంఘంలో మీ యొక్క అత్తగారింటి మధ్యలో మీరు మంచి పేరు ప్రఖ్యాతులు, ఉన్నత స్థాయి వ్యక్తిగా కీర్తించబడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే ఇంటి కోడలుగా మీ యొక్క అత్తమామ తరఫు నుంచి కూడా మీరు మంచి పేరుని, మంచి ఉన్నత స్థానాన్ని పొందే అవకాశం ఉంటుంది. కానుకలుగా సువర్ణ ఆభరణాలని, వస్త్రాలని పొందే అవకాశం కూడా ఆడవారికి బాగా కనబడుతోంది. ఈ రాశి వారిలో ముఖ్యమైనటువంటి వస్తువుల్ని చేదాల్చుకునే ప్రమాదం కూడా ఉంది. హడావుల్లో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళే సమయంలో మీరు పెట్టుకున్నటువంటి ఆభరణాన్ని సరిగా పెట్టుకోకపోవడం వల్ల చేజారిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సువర్ణ ఆభరణాన్ని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నాన్ని బాగా చేయండి. అలాగే రాశి వారిలో ముఖ్యమైనటువంటి ఏదైనా ఆరోగ్య సమస్యలు బాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో అశ్రద్ధ చేయకండి. తప్పకుండా వైద్యుని సంప్రదించే ప్రయత్నాన్ని చేయండి. వాహనాలు నడిపే విషయంలో కూడా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. మీరు వెళ్లే వేగాన్ని నియంత్రించుకునే ప్రయత్నాన్ని చేయండి. మద్యపానం చేసి మీరు వాహనాలు నడిపే ప్రయత్నాన్ని అసలు చేయకండి. దానివల్ల మీరు ప్రాణ నష్టం కూడా కొని తెచ్చుకునే అవకాశం బాగా స్పష్టంగా కనబడుతోంది. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లలో, మ్యూచువల్ ఫండ్స్ లలో పెట్టుబడులు పెట్టండి. దానివల్ల మంచి ఆర్థిక ప్రయోజనం కనబడుతుంది. ఉన్నత లాభాలు కూడా పొందే అవకాశాలు సుస్పష్టంగా ఉన్నాయి.
అలాగే ఈ రాశి వారికి ఏదైనా ప్రభుత్వ సంబంధ వ్యక్తులతో ఉద్యోగం కోసం కానీ లేదా కాంట్రాక్ట్ గురించి కానీ చేసేటువంటి ప్రయత్నంలో రాజకీయ నాయకులు సంప్రదించే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా వారి యొక్క సహకారం వల్ల మీ కార్యక్రమం పూర్తి అయ్యేటువంటి అవకాశం బాగా గోచరిస్తోంది. ఈ రాశి వారిలో ఉన్నత స్థాయి వ్యక్తులు ఇచ్చేటువంటి సమాచారం అనగా మీరు ఉద్యోగస్తులైతే వారు ఇచ్చినటువంటి సమాచారాన్ని ఎక్కడో పెట్టి మర్చిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. తద్వారా మీ ఉద్యోగం కూడా ఇబ్బందుల్లో పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పై అధికారులు ఇచ్చినటువంటి సమాచారాన్ని శ్రద్ధగా జాగ్రత్తగా పెట్టుకోండి. తద్వారా మంచి ఉన్నత స్థానాన్ని పొందే ప్రయత్నాన్ని, వారి నుంచి ప్రశంసలు పొందే ప్రయత్నాన్ని బాగా చేయండి. మంచి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారిలో ముఖ్యమైనటువంటి వ్యక్తుల ద్వారా వచ్చినటువంటి ఏదైనా కానుకల్ని మీరు స్వీకరించే సమయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ అధికారులు అటువంటి కానుకల్ని తీసుకోకపోవడమే మంచి విషయాన్ని గుర్తించి ఎరగండి. లేదా మీ ఉద్యోగానికి ఇబ్బంది ఏర్పడే అవకాశాలు బాగా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్నం 3:47 నుంచి 4:23 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి దాదాపుగా 1, 5, 9 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సింహరాశి వారికి ముఖ్యంగా ఆరోగ్య లోపం బాగా కనబడుతోంది. కాబట్టి మీ ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టండి. వైద్యుడిని సంప్రదించే ప్రయత్నాలు చేయండి. మీకున్నటువంటి మందుల్ని కానివ్వండి, ఏదైనా వైద్య సంబంధమైనటువంటి విషయాల్లో అశ్రద్ధ చేయకండి. లేదా మీకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా మీరు వైద్యుడిని సంప్రదించే ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయండి. అలాగే రాశి వారికి దూర విదేశీ ప్రయాణాలు పనికొచ్చేటువంటి అవకాశం లేదు. దానివల్ల ప్రయోజనం కూడా కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఏదైనా సరే ఒక రకమైనటువంటి ఇతరుల నుంచి వచ్చేటువంటి ఆర్థిక లావాదేవీలలో లేదా న్యాయస్థానాల్లో లేదా పోలీస్ స్టేషన్ మధ్యలో ఉన్నటువంటి వాద వివాదాలు, ప్రతివాదాలన్నీ కూడా వేరే సభ్యుల యొక్క పెద్ద మనుషుల్లో కూర్చొని ఈ సమస్యని పరిష్కరించే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నట్టయితే ఈ రాశి వారిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నత ప్రయోజనం చేకూరేటువంటి ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నం సఫల దిశగా ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల మంచి ప్రయోజనం ఏర్పడుతుంది. కాకపోతే మీ పై అధికారుల మన్ననలు పొందడానికి ఏదైనా ప్రేమ సారూప్యత ఉండండి. వాళ్ళ వల్ల మీకు మంచి ప్రయోజనం కలుగుతుంది. ఉద్యోగంలో కూడా మంచి ఉన్నత స్థానం పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి తప్పకుండా విదేశీ ప్రయాణ సూచన కనబడుతోంది. తద్వారా మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకోవడం వల్ల అవతల వ్యక్తి మిమ్మల్ని వెంటనే తీసుకెళ్ళడానికి లేదా మీ యొక్క అప్లికేషన్ ని పై అధికారులకు పంపించే ప్రయత్నంలో ఉన్నారు. దాదాపుగా ఇవన్నీ కూడా కాగితాలన్నీ కూడా సరిగ్గా రెడీగా పెట్టుకునే ప్రయత్నాన్ని చేయండి. మంచి ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే ఈ రోజున నూతన ఆభరణ ప్రాప్తి, నూతన వాహన ప్రాప్తి కూడా బాగా కనబడుతోంది. ఆ ప్రయత్నంలో మీరు కొంత స్వల్ప ఆర్థిక నష్టాన్ని పొందుతున్నారు. కాబట్టి మధ్యదళాలను నమ్మి ఆభరణాలు కానీ లేదా వాహనాన్ని కొనే ప్రయత్నం చేయకండి. సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనే ప్రయత్నం అసలు చేయకండి. దానివల్ల మీరు నష్టపోతారు. నూతన వాహనాన్ని, నూతన ఆభరణాలు మాత్రమే క్రయ విక్రయాల్లో పాల్గొనండి. తద్వారా మంచి ప్రయోజనం చేకూరుతోంది. ఈ రాశి వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం బాగా కనబడుతోంది. అనుకూలమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది. బంధుమిత్ర సమాగమము, ఉద్యోగ అభివృద్ధి, ఆర్థిక ప్రయోజనం మంచి అనుకూలంగా ఉంది. స్వల్పమైనటువంటి ఆరోగ్య పరిస్థితుల్లో ఇబ్బందులు ఏర్పడే అవకాశం మాత్రం ఉంది. కాబట్టి వైద్యుని పర్యవేక్షణలో ఉండే ప్రయత్నం చేయండి. మీకున్నటువంటి మందులన్నీ కూడా సరిగా వేసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ప్రయోజనం, ఆరోగ్యవంత లక్షణంగా మీరు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి ఉదయ సమయంలో 5:47 నుంచి 6:49 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 6, 5 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. బంధుమిత్రుల సమావేశము, మంచి అన్యోన్యత, మీ యొక్క సలహా సంప్రదింపులు వాళ్ళు తీసుకునేటువంటి అవకాశం బాగా ఉంటుంది. కుటుంబ పెద్దగా మీరందరి మన్ననలను, ఆదరాభిమానాలు పొందే అవకాశాలు బాగా పుష్కలంగా కనబడుతున్నాయి. మీ పిల్లల వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశాలు ఉన్నాయి. మానసిక ఉత్తేజంతో ఉంటారు. ఉద్యోగంలో, వృత్తిలో మంచి అనుకూలవంతమైన కాలంగా చెప్పబడుతోంది. ఆర్థిక లాభాలు కూడా బాగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టండి. మంచి ఆర్థిక ప్రయోజనాన్ని, ఆనందాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారిలో ముఖ్యమైనటువంటి వ్యక్తుల నుంచి ఏదైనా సమాచారం వచ్చినట్టయితే దాన్ని అశ్రద్ధ చేయకండి. తప్పకుండా ఆ ప్రయత్నాన్ని నెరవేర్చే ప్రయత్నం చేయండి. ఇతరులు మీ సహాయాన్ని పొందేందుకు వస్తున్న విషయాన్ని మీకు తెలుస్తుంది. ఆ వ్యక్తులకి మీ సహాయం తప్పకుండా చేయండి. దానివల్ల కూడా మీకు మానసిక ఆనందం కలిగే అవకాశాలు ఉన్నాయి. మాతృవర్గీయ సంబంధాలతో కొంతవరకు మీకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ వర్గం వారితో స్వల్ప విభేదాలు ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆయా విషయాల్లో ఎక్కువగా మీ పేరు ప్రస్తావించబడుతుంది. అటువంటి వారితో మీరు ఎక్కువగా వాద ప్రతివాదాలు పెట్టుకోకపోవడం మంచిదనే విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తించండి. ఈ రాశి వారికి స్పెక్యులేషన్, షేర్ మార్కెట్లలో స్వల్పమైనటువంటి లాభాలు ఉన్నందువల్ల మంచి ఆదాయం మీరు పెట్టుబడులు పెట్టండి. దానివల్ల కూడా కొంత ప్రయోజనాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విదేశానికి వెళ్లే వాళ్ళు తప్పకుండా ఈ రోజు ప్రయాణం చేయండి. మంచి సానుకూలవంతమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది. విద్య, ఉద్యోగ,
వ్యాపార ఆర్జనకు మీరు వెళ్ళేటువంటి విదేశీ ప్రయాణం సఫలత పొందే అవకాశం ఉంటుంది. స్వదేశంలో మీరు చేసేటువంటి పోటీ పరీక్షల్లో తప్పకుండా మీరు ఉత్తీర్ణత శాతంలో మంచి ఉత్తీర్ణతతో ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఉన్నత ఉద్యోగ ఆశనకు లేదా ఉన్నత ఉద్యోగ స్థితికి వెళ్లే అవకాశానికి వచ్చిన ప్రయత్నము సఫలత పొందే అవకాశం ఉంటుంది. ప్రమోషన్లు, ఆర్థిక ప్రయోజనాలు, ఇంక్రిమెంట్లు పొందే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈ రోజు మొత్తంగా కూడా శుభదినంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3, 5 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ పూర్తి రోజును 3, 5 అంకెలను వినియోగించుకొని తప్పకుండా ఏదైనా శుభ కార్యక్రమాన్ని రోజు ప్రారంభించండి. తప్పకుండా సత్ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. దాదాపుగా తులారాశి వారికి శుభమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది. నూతన గృహ ప్రాప్తి లేదా నూతనమైనటువంటి స్థిర ఆస్తి ప్రాప్తి లేదా పెద్దల నుంచి మీకు రావాల్సినటువంటి సంక్రమించేటువంటి ఆస్తి పంపకాలు మీకు న్యాయంగా చెందబడతాయి. అలాగే ఈ రాశి వారికి విదేశీయానం కూడా సౌఖ్యవంతంగా ఉంటుంది. ఈ రాశి వారికి విద్యా సంబంధ విషయాల్లో కూడా మంచి అభివృద్ధి కనబడుతోంది. వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధికి సూచిస్తోంది. ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్ ప్రాప్తి మాత్రం ఉంటుంది. ప్రమోషన్లు ఉండే అవకాశాలు లేవు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి మాత్రం ఇంక్రిమెంట్, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, స్థానికంగా మీరు ఉండేటువంటి చోటికి మీకు ఉద్యోగం బదిలీ అవ్వడము, దానివల్ల మీరు మంచి ఆనందాన్ని పొందే అవకాశాలు సుస్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉంటారు. మీ యొక్క అనుకూలవంతమైనటువంటి వ్యక్తుల నుంచి వచ్చే సమాచారం అన్ని రకాలు కూడా మీకు మంచి అనుకూలవంతంగా ఉంటుంది. సంతోషం ఎక్కువ రెట్టింపు అవుతుంది. ప్రతి విషయంలో కూడా మీదే పై చేయన్నట్టుగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ కూడా సమైక్యంగా ఉంటారు. దానివల్ల ఎటువంటి శత్రువునైనా ఎదుర్కొనేటువంటి స్థాయి మీకు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్స్ లలో, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టండి. ఆర్థిక ప్రయోజనము, అనుకూలమైన లాభాలు స్వీకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సువర్ణ ఆభరణ ప్రాప్తి, నూతన వాహన ప్రాప్తి కూడా కనబడుతోంది. ప్రయాణాలు కూడా సౌకర్యంగా ఉంటున్నాయి. కాబట్టి ఈ రోజంతా కూడా మీకు శుభదినంగా జరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి 3, 9 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ రోజు పూర్తి రోజును మీరు శుభదినంగా పాటించవచ్చును. దానివల్ల మీకు మంచి ప్రయోజనం ఏర్పడుతుంది. ఈ శుభ అంకెలను, ఈ శుభ రోజును ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. తప్పకుండా సత్ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి అనుకూలవంతమైన కాలంగా చెప్పబడుతోంది. కాకపోతే ఈ రోజున మీ నోటి యొక్క అదుపు అద్దు లేకపోవడం వల్ల అవతలి వ్యక్తిని విమర్శించడము లేదా గట్టిగా కేకలేయడం వల్ల మీరు అవమానాలు పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తిగా మీరు కీర్తించబడతారు. ఈ రోజున దాదాపుగా చాలా మందిలో మీకు ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందేటువంటి సమయంలో నోరు జారడాన్ని మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి నోరు అదుపులో ఉంచుకోండి. ప్రతి ఒక్క వ్యక్తిని ప్రేమ, అనురాగంతో పలకరించే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు మంచి అనుకూలవంతమైనటువంటి కాలంగా ఈ రోజు ఏర్పడుతోంది. ఈ రోజున చాలా మంది వ్యక్తుల ద్వారా మీరు ప్రశంసలు పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంఘంలో కీర్తించబడతారు. ఆర్థిక ప్రయోజనం బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో మంచి సానుకూలవంతమైన కాలంగా చెప్పబడుతోంది. దాదాపుగా స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్లు మీకు అనుకూలవంతంగా ఉన్నాయి. సోదర సోదరీమణులైనటువంటి సహాయ సహకారాలు పూర్తిగా అందే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఏదైనా ఆస్తి వివాదాలు ఉన్నట్టయితే తప్పకుండా ఈ రోజు పరిష్కరించబడతాయి. న్యాయంగా మీకు రావాల్సినటువంటి ఆస్తులన్నీ కూడా దక్కే అవకాశం ఈ రోజు బాగా కనబడుతోంది. దాదాపుగా ఆరోగ్యంగా ఉంటారు. దాదాపు ఎడమ కంటికి మాత్రం స్వల్ప ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో కొన్ని స్వల్పమైనటువంటి జాగ్రత్త తీసుకుంటే చాలు. తద్వారా అన్ని రకాలు కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు. ముఖ్యంగా దేశ విదేశీ ప్రయాణాలు మీకు సానుకూలంగా ఉన్నాయి. వ్యాపార రీత్యా లేదా ఉద్యోగ రీత్యా చేసే ప్రయాణం సానుకూలవంతంగా ఉంటుంది. విద్యార్థులు మాత్రం చేసేటువంటి ప్రయాణం కొంత ఒడిదుడుకులు లోనవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అన్ని కూడా సమానంగా ఉన్నాయా లేదా, పత్రాలు, ఇతర ధనము, పాస్పోర్ట్ అవన్నీ కూడా సరిచూసుకోండి. తద్వారా మంచి ప్రయాణ సౌకర్యవంతం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారిలో ఏదైనా ఒక ముఖ్య కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి కార్యక్రమాన్ని దాదాపుగా వాయిదా వేయకండి. తప్పకుండా ఈ రోజు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయండి. మంచి అనుకూలవంతమైనటువంటి లాభాలు స్వీకరించవచ్చును. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2:06 నుంచి 2:58 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ధనుసు రాశి వారికి ధనాదాయం బాగా ఉంటుంది. అనవసర ఖర్చులు నియంత్రించుకునే ప్రయత్నం చేస్తారు. లేనిపోని అనవసర వస్తువులు కొనేటువంటి ప్రయత్నాన్ని కూడా విరమించుకోండి. ఆభరణాలు ఏవైనా కొనే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మంచి ఆర్థిక ప్రయోజనం ఏర్పడుతోంది. స్థిరాస్తులు కొనడానికి ఏదైనా రుణాలు చేయాలనుకుంటే తప్పకుండా ఈ రోజు అటువంటి ప్రయత్నం చేయండి. బ్యాంకు ద్వారా లేదా ఏదైనా ఎల్ఐసి నుంచి రావాల్సినటువంటి లోన్స్ ని తీసుకునే ప్రయత్నం చేయండి. మంచి అనుకూల వాతావరణము, మీ ఇంటికి నూతన గృహ ప్రవేశ ప్రాప్తి కూడా బాగా కనబడుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఏదైనా నూతన వ్యక్తి పరిచయం వల్ల మీ కుటుంబ సభ్యులందరూ కూడా విదేశీయాన పర్యటన నిమిత్తం కానీ లేదా స్వదేశంలో విహారయాత్ర కానీ వెళ్ళేటువంటి అవకాశాలు బాగా స్పష్టంగా కనబడుతున్నాయి. దాదాపుగా ఈ రాశి వారికి సంతాన విషయంలో
కొంతవరకు మీకు అవరోధంగా ఏర్పడుతోంది. మీ పిల్లలు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం కొంత సఫలతగా లేదు, లేదా మీరు సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఈరోజు తద్వారా మంచి ప్రయోజనం పొందే అవకాశం లేదు, అనగా శుభమైనటువంటి వార్త వినే అవకాశం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నము, సంతానం పొందడానికి చేసే ప్రయత్నము కొంతవరకు ప్రయోజనకరంగా కనిపించడం లేదు. తద్వారా మీరు కొంత మానసికమైనటువంటి ఇబ్బంది గురవుతారు. అలాగే ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లలో, షేర్ మార్కెట్లలో అధిక లాభాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలు ఉన్న వారికి మంచి ప్రయోజనకరంగా ఏర్పడుతుంది. మీ వ్యాపారం మంచి అభివృద్ధి పదంగా నడుస్తోంది. ముఖ్యమైనటువంటి ఏదైనా రూపకల్పన చేసే, అంటే వ్యాపార రూపకల్పన చేసే ప్రయత్నం ఉన్నట్టయితే తప్పకుండా ఆ యొక్క వ్యాపారం మీకు మంచి దాదాపుగా అధిక లాభాలతో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వ్యాపారాన్ని ఖచ్చితంగా ప్రారంభం చేయండి, మంచి ప్రయోజనాన్ని పొందండి. జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వామితో ఎటువంటి మనస్పర్ధలకి గురి కాకుండా చూసుకోండి. సామరస్యంగా ప్రతి మాటను కూడా మాట్లాడే ప్రయత్నం చేయండి. ప్రేమ, ఆదర, అభిమానంతో అవతల వ్యక్తిని పలకరించండి. తద్వారా మీకు మంచి ఉన్నతమైన వ్యక్తిగా కీర్తించబడతారు. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లో లాభాలు స్వల్పంగా ఉన్నాయి కాబట్టి అందులో పెట్టుబడి పెట్టండి, లాభాలు ఖచ్చితంగా స్వీకరించవచ్చును. ఈ రాశి వారికి మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి మంచి ఆర్థిక అనుకూలత, లేదా ఉద్యోగంలో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, లేదా ఉద్యోగం లేని వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సంఘంలో పనిచేసే వారికి మంచి ఉన్నతమైన స్థానానికి ఇంక్రిమెంట్ గాని పొందేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారిలో మధ్యాహ్న సమయంలో 2:49 నుంచి 3:17 చాలా స్వల్ప వ్యవధి మాత్రమే శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని మరియు 3, 7 అంకెలను అదృష్టంగా భావించి తప్పకుండా ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. తత్ఫలితంగా మీరు మంచి ఫలితాన్ని, మంచి ఆశించినటువంటి లాభాన్ని పొందే అవకాశం సుస్పష్టంగా కనబడుతోంది. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి ఆశించినటువంటి స్థాయి ఆర్థిక ప్రయోజనం బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి కనబడుతోంది. ప్రమోషన్స్ లేదా ఏదైనా విదేశీ ప్రయాణం కూడా ఈ రాశి వారికి బాగా సూచించబడుతోంది. ఉన్నత వ్యక్తుల పరిచయం మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తోంది. అన్య స్త్రీ పరిచయము లేదా నూతన పురుషుడి పరిచయము మీ ప్రేమకు దారితీస్తోంది. మీ ఇద్దరు ఒకటయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రేయసి ప్రియుద్దరు కూడా వివాహం చేసుకునేటువంటి అవకాశం కూడా బాగా స్పష్టంగా కనబడుతోంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా విదేశీయానానికి కానీ లేదా ఏదైనా స్వదేశంలో విహారయాత్ర కానీ వెళ్ళేటువంటి అవకాశాలు బాగా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారిలో స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్లలో అధిక లాభాలు ఉన్నాయి. దాదాపుగా అందులో పెట్టుబడులు పెట్టండి, మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందండి. ఈ రాశి వారికి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం ఉంటుంది. దాదాపుగా మీకు సంతానం ఉన్నట్టయితే సంతానం కోసం చేసేటువంటి ప్రయోజనకర పొదుపు మంచి లాభాన్ని స్వీకరిస్తారు. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఫ్యూచర్ లో మీ పిల్లలకి మంచి పొదుపుగా భావించబడుతుంది. వాళ్ళ విద్యకి లేదా వారి విదేశానికి ముందుగానే ప్రణాళికాబద్ధంగా మీరు చేసేటువంటి ప్రయత్నము దాదాపుగా అభివృద్ధి పదంలో నడుస్తోంది. వారికి కూడా మంచి ప్రయోజనం చేకూర్చబడుతోంది. లేదా మీ పిల్లలు ఇప్పుడే విదేశీయానంలో విద్య కోసం వెళ్తున్నట్టయితే తప్పకుండా వారి సహాయ సహకారాలు అందించండి. తద్వారా వాళ్ళు మంచి ప్రయోజకులుగా మారే అవకాశం బాగా స్పష్టంగా కనబడుతోంది. ఈ రాశి వారికి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటున్నారు. ఈ రోజున బంధుమిత్రుల సమాగమము, ఆనందాతిలాగంతో ఉంటున్నారు. ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని పెద్దవారందరూ కూడా మిమ్మల్ని కీర్తించేటువంటి అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. ఆర్థిక ప్రయోజనంతో పాటుగా మానసిక ప్రశాంతత, మానసిక ఆనందం కూడా ఈ రాశి వారికి బాగా కనబడుతోంది. నూతన స్వర్ణాభరణ ప్రాప్తి, నూతన వాహన ప్రాప్తి కూడా గోచరిస్తోంది. దాదాపుగా ఏదైనా వ్యవహారంలో, అనగా రియల్ ఎస్టేట్ సంబంధ వ్యవహారాల్లో మీరు ఎక్కువగా మీరు తలదూర్చకండి, మధ్యవర్తిగా ఉండే ప్రయత్నాన్ని చేయకండి. దానివల్ల కూడా కొంత మానసికంగా ఇబ్బంది పడే సూచనలు కనబడుతున్నాయి. మధ్యవర్తిగా మాత్రం ఉండకండి. లేదా మీరైనా సరే క్రయ విక్రయాల్లో మీ భూమిని కానీ ఇల్లును కానీ అమ్మాలనుకున్నప్పుడు పెద్దవారి యొక్క సమక్షంలో ఆ పని చేయండి. తద్వారా మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 11:57 నుంచి 12:49 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9, 8 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని తప్పకుండా ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితంగా మంచి ప్రయత్నంలో సఫలత పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి ఉద్యోగంలో దాదాపుగా అభద్రతా భావము, మీరు చేసినటువంటి పొరపాట్లే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు, ఇంతకు ముందు ఏ వ్యక్తి నుంచి అయినా ధనాన్ని కానీ లంచం రూపంలో ఏదైనా కానుకలు తీసుకున్నా సరే ఈ రోజున బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. పై అధికారుల ఒత్తిడితో మీరు ఆ ఉద్యోగాన్ని రిజైన్ చేయాల్సినటువంటి అవసరం కూడా రాబోతోంది. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఎవరైనా సరే వాటర్ వర్క్స్ లో పనిచేసేవారు కానివ్వండి, లేదా రియల్ ఎస్టేట్ సంబంధం ద్వారా, అనగా ఈ భూ సంబంధ క్రయ విక్రయవాదులు అంటే ఎస్ఆర్ఓ ఆఫీసు, సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానివ్వండి, ఎంఆర్ఓ ఆఫీస్ కానివ్వండి, వీళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులు అయినా సరే ఉద్యోగాన్ని కోల్పోయే
కోల్పోయేటువంటి ప్రమాదం కూడా కనబడుతోంది. ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. లేనిపోని కొత్త వ్యక్తుల నుంచి లంచాల రూపంలో కానీ, ధన రూపంలో కానీ, కానుకల రూపంలో కానీ ఏమి స్వీకరించకపోవడం చాలా మంచిదనే విషయాన్ని గుర్తుంచుకోండి. లేదంటే మీరు ఉద్యోగాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం బాగా స్పష్టంగా కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లలో లాభాలు కనిపించడం లేదు. అందులో ఎటువంటి పెట్టుబడులు పెట్టకండి, దానివల్ల ప్రయోజనం లేదు. కిరాణా షాపులు, ఎలక్ట్రానిక్ షాపులు అనే టీవీలు, క్రయ విక్రయాలు చేసేటువంటి కంప్యూటర్ సంస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులకి దాదాపుగా హెచ్చరిక ఇవాళ. ఏదైనా మీరు బయటికి వెళ్లే ముందు తప్పకుండా విద్యుత్తుని పరికరాలు అన్నింటినీ ఆఫ్ చేసే ప్రయత్నం చేయండి. లేదా మీరు అగ్ని ప్రమాదానికి గురై ఆస్తి నష్టం సంభవించేటువంటి అవకాశము కుంభరాశి వారికి చాలా స్పష్టంగా కనబడుతోంది. అలాగే ఈ రాశి వారికి సంతానం గురించి చేసేటువంటి ప్రయత్నం కూడా సఫలత పొందే అవకాశం లేదు. వృత్తి ఉద్యోగాలలో అంతగా అభివృద్ధి కనబడటం లేదు. ముఖ్యమైనటువంటి ఏదైనా విదేశీయాల సంబంధానికి వ్యాపార రీత్యా మాత్రం వెళ్లే వారికి లాభంగా ఉంది. మిగతా వారికి ఎవరికి కూడా లాభంగా లేదు. కాబట్టి ఆ ప్రయత్నాన్ని విరమించుకోవడం చాలా మంచిది. అలాగే ఈ రాశి వారికి సాయంకాల సమయంలో 4:47 నుంచి 5:59 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకెను అదృష్ట అంకెగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను వినియోగించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. తత్ఫలితంగా శుభమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణాన్ని, లలితా సహస్రనామ పారాయణాన్ని దాదాపుగా ఎక్కువగా చేయండి, ఎక్కువగా వినండి. తద్వారా మీకు రాబోయేటువంటి ప్రమాదాలన్నీ కూడా అరికట్టబడతాయనే విషయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోండి. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మీన రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కనబడుతోంది. స్పెక్యులేషన్స్ లో కానీ, షేర్ మార్కెట్ లో కానీ ఈ రోజున మంచి అనుకూలవంతమైనటువంటి లాభాలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటున్నారు. ఇంతకు ముందు ఎవరికైనా ధనం ఇచ్చినట్టయితే ఆ ధనం మీ చేతికి వచ్చేటువంటి అవకాశాలు బాగా స్పష్టంగా కనబడుతున్నాయి. మానసికంగా చాలా ఉద్విగ్నంగా ఉంటారు, ఉత్తేజంగా ఉంటారు, చైతన్యవంతంగా ఉంటారు. 10 మందికి మీరు ఇచ్చేటువంటి సలహాలు కూడా వారు స్వీకరించి వారు కూడా మంచి మార్గంలో ప్రయాణించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశాలు ఈ రాశి వారికి ఈ రోజు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారిలో స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్లలో కూడా లాభాలు స్వీకరించే దిశగా ఉంటున్నాయి. అధిక పెట్టుబడులు పెట్టండి, మంచి ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి సంపూర్ణటువంటి ఆరోగ్యవంతులుగా ఉన్నారు. సత్సంతాన ప్రాప్తి కూడా ఈ రాశి వారికి కనబడుతోంది. కళ్యాణం కాని వారికి శుభ కళ్యాణ ఘడిగా చెప్పవచ్చును. ఇంట్లో, కుటుంబంలో శుభమైనటువంటి వాతావరణం, ఆనంద ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధుమిత్రుల సమాగమం, ఇంటి నిండా మనుషులు, అందరిలోనూ ఆనందాలు వెలువరిసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రోజున మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. విదేశాలు చేసేటువంటి ప్రయత్నం కూడా దాదాపుగా మంచి అనుకూలవంతంగా ఉండబోతోంది. ఆర్థికంగా మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేయాలనుకున్నట్టయితే తప్పకుండా ఈరోజు ఆ ప్రయత్నాన్ని చేయండి. మంచి సానుకూలవంతమైనటువంటి ఆర్థిక లాభాలు కలుగుతున్నాయి. ఆరోగ్యపరంగాను, ఆర్థిక పరంగాను మంచి సుదీనంగా చెప్పబడుతోంది. ఈ రోజున ఏ పని చేసినా కానీ తప్పకుండా ధర్మమైనటువంటి కార్యక్రమాల్లో మంచి అనుకూలవంతంగా ఉండే అవకాశం ఉంటుంది. యజ్ఞ యాగాది క్రతువులలో పాల్గొంటారు. తీర్థయాత్రలు కూడా చేసేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి స్పష్టంగా కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా శుభదినంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5, 9, 8 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ యొక్క రోజు మొత్తాన్ని మరియు శుభాంకెలను దాదాపు కలుపుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని తప్పకుండా ప్రారంభించండి. సత్ఫలితంగా మంచి ఫలితాలు ఆశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాటు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సరిదిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.